అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం కన్యారాశివారు 2025 సెప్టెంబర్ 13 శనివారం, 14 ఆదివారం, 15 సోమవారం 3 రోజులలో గ్రహస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో, ఏ రంగాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ అవకాశాలు లభిస్తాయో విశ్లేషించుకుందాం. ప్రధాన ఫలితాలు. ఈ 3 రోజులు కన్యారాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కొంత ఒత్తిడి, కొంత ఆనందం కలిపిన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా శని, బుధుడు, కుజుడు ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మార్చగలవు. ఉద్యోగం. కన్యారాశివారు ఈ 3 రోజులలో ఉద్యోగ సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శనివారం మీ పనులను సమయానికి పూర్తి చేయకపోతే సీనియర్స్ నుండి ఒత్తిడి రావచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశముంది. ఆదివారం కొంత ఊరట ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి తగ్గదు. సోమవారం మాత్రం ఒక కొత్త శుభవార్త వస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. మీరే చేసిన కష్టానికి సముచిత ప్రతిఫలం ఆలస్యంగా వస్తుంది. కొందరికి సీనియర్ మేనేజ్మెంట్ నుండి మెచ్చుకోలు రావచ్చు, కానీ దానితో పాటు ఈర్ష్యపడే సహచరులు కూడా ఎదురవుతారు. మీరేమాత్రం ఓపిక కోల్పోకుండా పనిని నిశితంగా చేస్తే విజయం మీదే అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ 3 రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీరు చేసిన ప్రతి కృషి భవిష్యత్తులో ఉపయోగపడే స్థాయిలో ఉంటుంది. వ్యాపారం. వ్యాపారస్తుల కోసం ఈ 3 రోజులు మిశ్రమంగా ఉంటాయి. శనివారం కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలమైన సమయం కాదు. ఆలస్యాలు, అడ్డంకులు రావచ్చు. ఆదివారం పాత బకాయిలను వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు. వాటిని సర్దుబాటు చేయడం అవసరం. సోమవారం మాత్రం మంచి ఫలితాలు కనబడతాయి. మీ వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరే అవకాశం ఉంది. ఒక పాత సంబంధం మళ్లీ ఉపయోగపడుతుంది. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడితే ప్రయోజనం ఉంటుంది, కానీ పెద్ద మొత్తాల్లో రిస్క్ తీసుకోవద్దు. వ్యాపారంలో ఉన్నవారు గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది, కానీ మీ తెలివితేటలు, కష్టపడి పనిచేసే నైపుణ్యం వల్ల మీరు ముందుకు వెళ్లగలుగుతారు. లీగల్ డీలింగ్స్, పన్ను సమస్యలు వంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈ 3 రోజులు కొంత ఒత్తిడి కలిగించవచ్చు. శనివారం అప్రతీక్షిత ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదివారం ఒక పాత రుణాన్ని తీర్చడానికి అవకాశం ఉంటుంది, కానీ మళ్లీ కొత్త రుణం తీసుకోవద్దు. సోమవారం మాత్రం ఒక శుభవార్త ఉంటుంది. మీరు ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక లాభం వస్తుంది. వాయిదా పడిన డబ్బు మీకు వచ్చే అవకాశం ఉంది. కొందరికి ఆస్తి సంబంధిత విషయాల్లో లాభాలు కనబడతాయి. అయితే స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్లో పెట్టుబడులు పెడితే జాగ్రత్త అవసరం. ధన సంబంధ విషయాల్లో కుటుంబ పెద్దల సలహా తప్పక వినాలి. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో స్థిరమైన ఆదాయానికి దారితీస్తుంది. విద్య. విద్యార్థులకు ఈ 3 రోజులు ముఖ్యమైన సమయం. శనివారం కాన్సంట్రేషన్లో కొంత తేడా ఉంటుంది. చదవాలని అనుకున్న దృష్టి మరలిపోవచ్చు. ఆదివారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పుస్తకాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ రోజున ఎక్కువ గంటలు కష్టపడి చదివితే మంచి ఫలితం వస్తుంది. సోమవారం చాలా శుభప్రదం. మీరు రాసే పరీక్షలు, ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోతాయి. ప్రత్యేకించి హయ్యర్ స్టడీస్ అబ్రాడ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమయం. విద్యలో క్రమశిక్షణ తప్పనిసరి. డిస్ట్రాక్షన్స్ను దూరంగా ఉంచి చదివితే మీ భవిష్యత్తు బలపడుతుంది. కుటుంబం. కుటుంబ జీవనంలో ఈ 3 రోజులు కొంత గందరగోళం ఉండవచ్చు. శనివారం ఇంట్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా వృద్ధుల ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. ఆదివారం కుటుంబ సభ్యులతో గడిపే సమయం కొంత సాంత్వన ఇస్తుంది. సోమవారం మాత్రం శుభకార్య సూచనలు ఉంటాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. ఒక పాత స్నేహితుడు లేదా బంధువు రావడం వల్ల ఆనందం కలుగుతుంది. దాంపత్య జీవితంలో ఈ 3 రోజుల్లో సంయమనం అవసరం. చిన్న మాటలకే గొడవలు రావచ్చు. మీరు ఓపికతో ఉంటే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబానికి మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే ఆచితూచి ఆలోచించి ముందడుగు వేయండి. దాంపత్యం. కన్యారాశివారి దాంపత్య జీవితంలో ఈ 3 రోజులు పరీక్షించే సమయంగా ఉంటాయి. శనివారం చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను జీవిత భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వాతావరణం కఠినంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో కోపం కాకుండా ఓపికతో సమాధానం ఇవ్వడం అవసరం. ఆదివారం పరిస్థితులు కొంత సర్దుకుంటాయి. ఇంట్లో పిల్లలతో గడిపే సమయం దాంపత్య సంబంధాలను కాపాడుతుంది. జీవిత భాగస్వామి ఇచ్చే ఒక సలహా
మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. సోమవారం దాంపత్యంలో కొత్త వెలుగు వస్తుంది. ఒక కొత్త నిర్ణయం మీరు ఇద్దరూ కలిసి తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల కుటుంబ జీవితం స్థిరంగా మారుతుంది. కన్యారాశివారు గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, దాంపత్యంలో అవగాహనే ముఖ్యమైనది. అనుమానాలు, కోపం, అహంకారం దూరంగా ఉంచితే మీరు ఇద్దరూ ఆనందంగా జీవించగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో ఈ రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. శనివారం చిన్న చిన్న అపార్థాలు జరగవచ్చు. మీ భాగస్వామి మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకుని బాధపడే అవకాశం ఉంది. ఆదివారం ప్రేమలో నమ్మకం పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఒకరికొకరు బలమైన ఆధారం అవుతారు. సోమవారమైతే అనుకోని శుభవార్త వస్తుంది. ప్రేమ సంబంధం పెళ్లి రూపంలోకి మారే అవకాశం ఉంటుంది. కొందరికి తల్లిదండ్రుల అంగీకారం రావచ్చు. కానీ ఓపిక చాలా అవసరం. కన్యారాశివారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ప్రేమలో నిజాయితీ, నమ్మకం ఉంటే సంబంధం ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా నిలబడుతుంది. మాటలలో జాగ్రత్త వహించడం అవసరం. స్నేహితులతో సంబంధాలు ఈ రోజుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. శనివారం ఒక స్నేహితుని సహాయం మీకు ఉపయోగపడుతుంది. కానీ మరో స్నేహితుడు ఇచ్చే తప్పుడు సలహా సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. ఆదివారం పాత స్నేహితులతో కలుసుకోవడం వల్ల సంతోషం కలుగుతుంది. సోమవారం ఒక స్నేహితుడు ఇచ్చే సలహా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఒక స్నేహితుని పరిచయం వల్ల మంచి అవకాశం వస్తుంది. స్నేహితులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఎవరి సలహాను నమ్మాలో, ఎవరి మాటను వదిలేయాలో తెలుసుకోవాలి. ఎందుకంటే స్నేహ సంబంధాలు మీ విజయానికి కూడా కారణమవుతాయి, అపజయానికి కూడా కారణమవుతాయి. ఆరోగ్య విషయాల్లో ఈ 3 రోజులు జాగ్రత్త అవసరం. శనివారం అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. మానసికంగా కూడా ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. ఆదివారం కాస్త ఊరట ఉంటుంది, కానీ జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు. సోమవారం ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉంటుంది. అయితే పాత వ్యాధులు మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార అలవాట్లలో జాగ్రత్త అవసరం. సరైన విశ్రాంతి, యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కన్యారాశివారు గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగిన వారు. ఆ ఆలోచనలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి సానుకూల ఆలోచనలు పెంచుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణాల విషయానికి వస్తే ఈ 3 రోజులు ఎక్కువ ప్రయాణాలకు అనుకూలంగా లేవు. శనివారం చేసే ప్రయాణాలు ఆలస్యాలు, ఇబ్బందులు కలిగించవచ్చు. ఆదివారం మాత్రం చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. బంధువులను కలవడం వల్ల ఆనందం కలుగుతుంది. సోమవారం ఒక అధికారిక ప్రయాణం వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రయాణం భవిష్యత్తులో మీకు లాభదాయకంగా మారుతుంది. కానీ అనవసర ప్రయాణాలను తగ్గించండి. ప్రయాణం చేసేటప్పుడు ఆరోగ్యం, ఆర్థికం 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక చిన్న పొరపాటు పెద్ద ఇబ్బందులకు దారితీస్తుంది. కొత్త అవకాశాలు. ఈ 3 రోజుల్లో కన్యారాశివారికి కొత్త అవకాశాలు తప్పకుండా ఎదురవుతాయి. శనివారం మీ పరిచయం ద్వారా ఒక అవకాశం వస్తుంది, కానీ అది అంతగా ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు. ఆదివారం అయితే మీరు ఊహించని స్థలంలో ఒక ఆహ్వానం వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు. సోమవారం ప్రత్యేకమైన రోజు. మీ కెరీర్ లేదా వ్యాపార దిశను మార్చగల ఒక అవకాశం మీ ముందు నిలుస్తుంది. దానిని ఆలోచనాత్మకంగా పట్టుకోవాలి. తొందరపడి నిర్ణయం తీసుకుంటే ప్రమాదం ఉంటుంది, కానీ సబ్రంగా పరిశీలిస్తే అది మీ జీవితంలో ఒక మలుపు అవుతుంది. కొత్త అవకాశాలు ఎప్పుడూ బాహ్యంగానే రావు. కొన్నిసార్లు మీ ఆలోచనలే కొత్త మార్గం చూపుతాయి. కాబట్టి మీరు చేసే ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆధ్యాత్మికత. కన్యారాశివారు సహజంగా ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటారు. ఈ 3 రోజుల్లో ఆధ్యాత్మిక జిజ్ఞాస ఎక్కువ అవుతుంది. శనివారం మీరు ఏదో ఒక శాస్త్రోక్త పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆదివారం దేవాలయ దర్శనం చేస్తే మీ మనసుకు శాంతి లభిస్తుంది. సోమవారం మాత్రం శుభప్రదమైన రోజు. మీ కృషి వల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఒక కొత్త పదవి కోసం అవకాశాలు రావచ్చు. ప్రజల నుండి మద్దతు పెరుగుతుంది. ఆధ్యాత్మికత కేవలం దేవాలయానికి వెళ్లడం కాదు. మీరు చేసే ప్రతి మంచి పనిలో, ప్రతి దయాగుణంలో అది ఉంటుంది. ఈ రోజుల్లో మీరు ఆ విషయాన్ని లోతుగా అనుభవిస్తారు. పుణ్యకార్యాల విషయంలో ఈ రోజులు చాలా శుభప్రదం. శనివారం పేదవారికి ఆహారం పెట్టడం,
దుస్తులు ఇవ్వడం వల్ల మీకు శాంతి లభిస్తుంది. ఆదివారం మీరు ఒక ధార్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. సోమవారం మీరు చేసే ఒక చిన్న పుణ్యకార్యం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. ఉదాహరణకు అనాథలకు సహాయం చేయటం లేదా ఒక వృద్ధాశ్రమానికి దానం చేయటం. ఈ పనులు కేవలం ఆర్థికంగా కాకుండా మీ మనసుకు కూడా శాంతి ఇస్తాయి. పుణ్యకార్యాలు చేసిన వారికి శుభం త్వరగా వస్తుంది. కాబట్టి కన్యారాశివారు ఈ రోజుల్లో తప్పకుండా కొంత సమయం, కొంత సంపద పుణ్యకార్యాలకు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. సామాజిక జీవితం. సామాజిక జీవితంలో ఈ రోజులు మీకు ప్రాధాన్యత కలిగి ఉంటాయి. శనివారం మీరు చేసే ఒక పని, ఒక నిర్ణయం మీ చుట్టుపక్కల వారికి స్ఫూర్తి కలిగిస్తుంది. ఆదివారం బంధువులు, స్నేహితులతో కలిసి ఒక చిన్న గుమికూడే అవకాశం ఉంది. సోమవారం మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ఒక సమాజ కార్యక్రమంలో పాల్గొంటే గౌరవం వస్తుంది. ఒక సమస్యలో మీరు చెప్పే మాట ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది. సామాజిక జీవితం అనేది మనం ఎలా ప్రవర్తిస్తున్నామన్నదే. కన్యారాశివారు ఈ రోజుల్లో తమ సహనం, నిజాయితీ, కష్టపడే తత్వం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇతరులు మీ గురించి మంచి అభిప్రాయం పెంచుకుంటారు. రాజకీయ పబ్లిక్ లైఫ్. రాజకీయ రంగంలో ఉన్న కన్యారాశివారికి ఈ రోజులు ముఖ్యమైనవి. శనివారం కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు. ఆదివారం ప్రజలతో సాన్నిహిత్యం పెంచే అవకాశం వస్తుంది. సోమవారం మాత్రం శుభప్రదమైన రోజు. మీ కృషి వల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఒక కొత్త పదవి కోసం అవకాశాలు రావచ్చు. ప్రజల నుండి మద్దతు పెరుగుతుంది. పబ్లిక్ లైఫ్లో ఉన్నవారు ఈ రోజుల్లో చేసిన ఒక పని మీ భవిష్యత్తు కెరీర్కు పునాది వేస్తుంది. మీ నిజాయితీ, ధైర్యం, మాట నిలబెట్టుకునే గుణం ప్రజల మనసులో నమ్మకం పెంచుతుంది. సృజనాత్మకత. కన్యారాశివారు సహజంగా తెలివితేటలు, శ్రద్ధ, ఖచ్చితత్వం కలిగినవారు. ఈ 3 రోజుల్లో మీ సృజనాత్మకత అత్యుత్తమ స్థాయికి చేరుతుంది. శనివారం మీరు కొత్త ఆలోచనలు చెయ్యాలని అనిపించినా వాటిని పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. కానీ ఆ ఆలోచనలు భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఆదివారం మీ ఆలోచనలకు కొత్తదనం వస్తుంది. ప్రత్యేకంగా రచన, కళలు, సంగీతం, డిజైనింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. సోమవారం ఒక ఆలోచనను ఆచరణలో పెట్టడానికి అవకాశం వస్తుంది. మీరు రూపొందించిన ఒక కొత్త పథకం ఇతరుల ప్రశంసలు పొందుతుంది. సృజనాత్మకత అనేది కేవలం కళల్లోనే కాదు, ఉద్యోగం, వ్యాపారం, చదువు, వ్యక్తిగత జీవితం అన్ని రంగాల్లోనూ ఉంటుంది. కన్యారాశివారు ఈ రోజుల్లో తమ క్రియేటివ్ మైండ్తో సమస్యలకు కొత్త పరిష్కారాలను కనుగొంటారు. రుణాలు. రుణాల విషయంలో ఈ రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. శనివారం పాత రుణభారం గుర్తుకు వస్తుంది. వడ్డీలు చెల్లించాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. ఆదివారం మాత్రం మీకు ఒక ఉపశమనం లభిస్తుంది. కొంత రుణాన్ని తీర్చడానికి అవకాశం వస్తుంది. సోమవారం ఒక ఆర్థిక లాభం రావడం వల్ల రుణభారం కొంత తగ్గుతుంది. కానీ కొత్త రుణాలు తీసుకోవడం తప్పించాలి. మీరు తొందరపడి కొత్త అప్పు తీసుకుంటే అది భవిష్యత్తులో భారంగా మారుతుంది. కన్యారాశివారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రుణం తీసుకోవడం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. కాబట్టి మీ ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పాత రుణాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కోర్టు వ్యవహారాలు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ రోజులు కొంత అనుకూలత చూపిస్తాయి. శనివారం కోర్టు కేసుల్లో వాయిదాలు రావచ్చు. ఆదివారం కొంత ఊరట కలిగించే సమాచారం వస్తుంది. ఒక న్యాయవాది లేదా పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. సోమవారం ఒక అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది. కానీ పూర్తిగా విజయాన్ని పొందాలంటే ఇంకా సమయం పడుతుంది. కన్యారాశివారు కోర్టు వ్యవహారాల్లో ఓపికతో ముందుకు సాగితే చివరికి విజయం మీదే అవుతుంది. కోర్టు వ్యవహారాలు ఎక్కువ సమయం, శ్రమ, డబ్బు తీసుకుంటాయి. కాబట్టి ప్రత్యామ్నాయ పరిష్కారం దొరికితే దాన్ని కూడా ఆలోచించండి. అదృష్ట రంగులు. ఈ రోజుల్లో కన్యారాశివారికి కొన్ని రంగులు ప్రత్యేకంగా శుభప్రదం. శనివారం తెలుపు రంగు మీకు శాంతి, సౌఖ్యం ఇస్తుంది. ఆదివారం ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. సోమవారం పసుపు లేదా క్రీం రంగులు మీరు చేసే పనులకు శుభాన్ని తీసుకొస్తాయి. రంగులు మన మనసుపై, మన ఆలోచనలపై,
మన ఫలితాలపై ప్రభావం చూపుతాయి. కన్యారాశివారు ఈ రోజుల్లో వీలైనంత వరకు ఈ రంగులను ధరించడం, ఇంటి వాతావరణంలో ఉపయోగించడం వల్ల శుభప్రదమైన మార్పులు కనబడతాయి. అదృష్ట సంఖ్యలు. ఈ 3 రోజుల్లో కన్యారాశివారికి కొన్ని సంఖ్యలు అదృష్టాన్ని ఇస్తాయి. శనివారం 5 సంఖ్య మీకు శుభప్రదం. ఆదివారం 8 సంఖ్య శక్తిని ఇస్తుంది. సోమవారం 2 సంఖ్య మీకు మద్దతుగా ఉంటుంది. ఈ సంఖ్యలు చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు మీ ఫోన్ నంబర్లో, వాహన నంబర్లో, లక్కీ టైమింగ్లో కూడా ఇవి పనిచేస్తాయి. మీరు ఈ సంఖ్యలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దేవుడు పంపిన ప్రత్యేక సందేశం. కన్యారాశివారు ఎన్నో కష్టాలు అనుభవించినా దేవుడు మీకు చివరికి ఒక గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నారు. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపుతాయి. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉంటే భగవంతుడు మీకు అనుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలిస్తాడు. మీ జీవితం మొత్తం ప్రకాశవంతంగా మారే దశలో ఉన్నారు. దేవుడిపై విశ్వాసం పెంచుకోండి. దేవుడు మంత్రం. ఈ 3 రోజుల్లో శనిదేవుని కటాక్షం పొందడానికి ప్రతిరోజు ఈ మంత్రం జపించండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఇది కన్యారాశివారు 2025 సెప్టెంబర్ 13, 14, 15 తేదీలకు సంబంధించిన ఫలితాలు. ఈ జ్యోతిష ఫలితాలు మీకు నచ్చితే తప్పక మా ఛానల్ ఆస్ట్రాలజర్ బాలాజీని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్తో మళ్ళీ కలుద్దాం.